హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి గైస్. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని గైస్, ఓకేనా. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు చెప్పి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను వంచింది అని చెప్పేసి అయితే విమర్శించడం జరిగింది. యాక్చువల్గా నోటిఫికేషన్ అనేది నవంబర్ 3న రావాల్సింది ఉండే. టెట్ ఫలితాలు రాగానే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసామని చెప్పారు. బట్ దాన్నైతే కుల వర్గీకరణ అని చెప్పేసి పోస్ట్పోన్ చేయడమే జరిగింది. దాని గురించి అయితే ఆయన మాట్లాడుతూ ఇలా అనడమే జరిగింది. అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం అంటూ హడావిడి చేసిన చంద్రబాబు ఇంతవరకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడమే జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం అయితే డిఎస్సి పైన చేయడమే జరిగింది కదా. దాని గురించి కూడా మన విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు త్వరలో డిఎస్సి అని చెప్తున్నారు తప్పితే డిఎస్సికి సంబంధించి స్పెసిఫిక్ డేట్, అదేవిధంగా స్పెసిఫిక్ మంత్ అనేది అయితే మెన్షన్ చేయడం లేదు. ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా సరే, ఎక్కడ మాట్లాడినా సరే త్వరలో అయితే మెన్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదని చెప్పేసి చెప్పడమే జరిగింది కదా. దాని గురించి అయితే ఇలా అనడమే జరిగింది, ఓకేనా. గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూసుకుంటే కనుక అయితే బీఈడి కేటగిరీ బి సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం అని చెప్పేసి అయితే ఆర్టికల్ అయితే ప్రచురించడమే జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. దాని గురించి మనం అయితే డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ తీవ్ర జాప్యం జరుగుతుంది. విద్యా సంవత్సరం దాదాపు సగం గడిచిన ఇంతవరకు ఈ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఏదో ఒక కారణంతో వాయిదాలు వేస్తూ వస్తున్నారు. 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి కన్వీనర్ కోటా ప్రవేశాలు పూర్తి చేసి ఉన్నత విద్యామండలి స్పాట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో జాప్యం చేస్తుందని చెప్పేసి బీఈడి సబ్జెక్టుల మార్పునకు ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. గతేడాది మెథడాలజీ మార్పునకు అవకాశం లేకుండా స్పాట్ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకోవాలంటూ మొదట ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలతో మెథడాలజీ మార్పునకు అవకాశం కల్పించింది. ఈసారి ఏం చేయాలనే దానిపైన ఉన్నత విద్యామండలి అనేది ఉన్నత విద్యాశాఖ పత్రాన్ని పంపించింది. ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సిలింగ్ మధ్యలో నేను నిలిచిపోయిందని చెప్పేసి అయితే ఆర్టికల్ అయితే ప్రచురించడమే జరిగింది. దీని గురించి మనం అయితే కంప్లీట్గా డిస్కస్ అయితే అవసరం లేదు. కొంచెం డీటెయిల్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ కోసం అయితే దీన్ని అయితే ఆర్టికల్ అయితే చదవడమే జరిగింది, ఓకేనా. డిఎస్సి గురించి మనం అయితే డిస్కస్ చేసే కనుకైతే డిఎస్సి తొందరగా చేయాలని చెప్పేసి మొన్న మందకృష్ణ మాదిగ గారు కూడా అయితే ప్రభుత్వాన్ని కోరడమే జరిగింది. కుల వర్గీకరణ ఒకే అంశం దృష్ట్యా నోటిఫికేషన్ అనేది డిలే అయితే చేయకూడదు. 1 month 2 monthsలో అయితే నోటిఫికేషన్కి సంబంధించి రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరడమే జరిగింది. చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి, ఓకేనా. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.